ముందుకి దేవుడు తన యొక్క సువార్తను పంపించేటప్పుడు దానిని యాక్సెప్ట్ చేయవలసిన ఆవశ్యకత ఎంతో ఉన్నది. దానిని అంగీకరించకపోతే చాలా ప్రమాదంగా మారిపోతూ ఉంటుంది. దేవుడు ఒక వర్తమానాన్ని, దేవుడు ఒక దూతని, దేవుడు ఒక ఇన్విటేషన్ని, ఒక గుడ్ న్యూస్ నీకు పంపినప్పుడు దాన్ని నువ్వు రిసీవ్ చేసుకోకపోతే తర్వాత కాలంలో అది నీకు మరి వినాశకరంగా, నాశనకరంగా మారుతుంది. మనకు దేవుడు ఒక వర్తమానాన్ని పంపిస్తున్నప్పుడు దాన్ని నువ్వు అవకాశం, ఆపర్చునిటీ ఇచ్చినప్పుడు, ఆ కృప నీకు ఇచ్చినప్పుడు దానిని పట్టుకుని నువ్వు ఎంతగానో హత్తుకుని దాన్ని ఉపయోగించుకుంటే చాలా లైఫ్లో ఉన్నతమైన స్థాయికి నువ్వు ఎదుగుతావు. చరిత్రలో నీ పేరు నిలుస్తుంది. పరలోకంలో నీకు అత్యధికమైన ఆశీర్వాదాలు కలుగుతాయి. దేవుడు నీ దగ్గరికి ఒక న్యూస్ పంపిస్తున్నాడు. అది గుడ్ న్యూస్, అది సువార్త, అది మంచి వార్త. దేవునికి పంపించినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? నీకు అవకాశం వచ్చినప్పుడు నువ్వు ఎలా రియాక్ట్ అవుతావు? వాట్ ఈస్ యువర్ రెస్పాన్స్? ఈవేళ నేను ఒక 3-4 యొక్క రెస్పాన్స్ చెప్పి నేను ముగించేస్తానండి. ఆ కాలంలో మనం పరిశుద్ధ గ్రంథంలో హిస్టారికల్ ఎవిడెన్స్ అనేది బైబిల్లో మనకు కనిపిస్తుంది. క్రీస్తు పూర్వం 47వ సంవత్సరంలో 25 సంవత్సరాలు కలిగినటువంటి హేరోద్ అనేటువంటి ఒక ఆయన మరి యూదులకి గవర్నర్గా ఉన్నాడు. ఆల్వేస్ గవర్నర్స్ని అక్కడ ఏమని పిలుస్తారంటే హేరోద్ అని పిలుస్తారు. మనం ఒక్కొక్కరిని పూర్వం మున్సీబ్ గారు అని ఎలాగంటే ఎవడొచ్చిన మున్సీబ్ గారు అంటాం. మున్సీబ్ పేరు అది, కానీ ఆయన అసలు పేరు ఏదో ఉంటుంది కదా. మున్సీబ్ గారు అని అనేస్తుంటాం, కర్ణం గారు అని అనేస్తుంటాం, కానీ కర్ణం గారికి అసలు పేరే ఉంటుంది. అలాగే హేరోద్ గవర్నర్ అనేది ఒక టైటిల్. రాష్ట్రపతి అని ఎలా అంటామో గవర్నర్ అనేది ఆ టైటిల్ బదులు హేరోదు అని పెట్టి 47లో ఆయన రాజు అయ్యాడు. 25 సంవత్సరాల వయసు. ఇప్పటికి క్రీస్తు పుట్టేటప్పటికి 47, 25 కలిపితే ఎంత వచ్చింది? దగ్గరగా వృద్ధాప్యం వచ్చేసింది మనోడికి. ఎవరికి? మత్తయి సువార్త 2వ అధ్యాయము 1వ వచనం చదివితే, రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచి ఆయన పూజింప వచ్చితమని. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. వినన్న మాట విని. హేరోదు అనే ఆయన క్రీస్తు శకము క్రీస్తు పూర్వం 7వ శతాబ్దంలో ద కింగ్ ఆఫ్ జూదా అనేటువంటి బిరుదు కూడా ఆయనకి ఇచ్చారు. యూదులకు రాజు అని కూడా, హేరోదు రాజ్ అని కూడా అన్నారు. ఆయన యూదాదేశపు రాజు అని కూడా ఆయన పిలిచారు. యూదులకి అది ఇష్టం లేదు. ఎందుకు లేదో తెలుసా? హేరోదు యూదుడు కాదు, హేరోదు యూదులు జాతులు పుట్టినోడు కాదు. రెండవది హేరోదు ఇంకెవరనంటే మతపరంగా కూడా హేరోదు క్రిస్టియానిటీని, యూదా మతాన్ని స్వీకరించలేదు. అందుకని యూదులకి ఆ పేరు అనటం ఇష్టం లేదు. వాళ్ళకి ఎప్పుడు కోరల్స్ అవుతూ ఉండేది. ఇంకొకటి ఏంటంటే ఇతడు యూదా జాతిలో మాసెవ అనేటువంటి ఒక జాతికి చెందినటువంటి అమ్మాయిని, మెరమ్మే అనేటువంటి ఒక ఆవిడ్ని పెళ్లి చేసుకున్నాడు. యూదుల అమ్మాయిని ఆ రకంగా పెళ్లి చేసుకున్నాడు. ఈ హేరోదు రాజుకి ఒక భయంకరమైనటువంటి భయం ఒకటి ఉండేది. ఏంటి భయం అంటే, తన అధికారాన్ని కోల్పోతానేమో, తన కెపాసిటీ, తన పవర్ లాస్ అయిపోతానేమని భయం ఉండేది ఇతనికి. అందుకని ఇతడు అడ్డొచ్చిన వాళ్ళందరినీ చంపుకుంటూ వెళ్ళిపోతుంటాడు. కిమ్ అనేటువంటి ఒకడు ఉంటాడు, మీకు తెలుసో తెలీదు. కిమ్ ఉత్తర కొరియా ప్రెసిడెంట్ అనమాట. అతడు ఏం చేస్తాడంటే, కిమ్ కరోనా వచ్చిందని కొన్ని వేల మందిని డాబాలు వేసేసి, కరోనా వచ్చిన వాళ్ళని ఏళ్ళలో ఉంటే ఈ దేశం నాశనం అయిపోద్దని ఓ డాబాలు వేసి అగ్గుబుల్లెట్ తగిలెట్టేసాడు. కిమ్ముగడు అంత దుర్మార్గుడు. అలాంటోడు ఈ హేరోదు. కిమ్ము వరదలు వచ్చినాయని అక్కడ ఉన్నటువంటి ఏ ఏరియాలో వరదలు వచ్చినాయో అక్కడ కలెక్టర్ని,
అక్కడ ఉన్నటువంటి ఇంజనీర్లని, పవర్ స్టేషన్ ఇంజనీర్లు లేదా ఈ పీడబ్ల్యూడీ ఇంజనీర్ని ఉరి తీయించేశాడు, వరదలు వచ్చినాయని. అంతే. శాసనసభలో పార్లమెంట్లో ఎవడో నిద్రపోయాడని మంత్రి గారిని స్పాట్లో చంపించేశాడు, కిమ్మిగాడు. అందుకని కిమ్ బొమ్మ పెడుతున్నారు. మన లంకలో కూడా ప్రామిస్ అయిపోయాడు. అప్పుడు బిటకలు బట్టి కూడా ఇట్టారు పేరాలు తెలుసు, ఉత్తర కొరియా కిమ్. కనుక కిమ్ అలాంటోడు అనమాట. ఇంకెలాంటోడు తెలుసా కిమ్? అలాంటి కిమ్ సొంత తమ్ముడు, సొంత అన్నయ్యని అడ్డొస్తున్నాడని అతన్ని స్పాట్లో లేపించేశాడు, సింగపూర్ తీసుకెళ్ళి. అలాగే ఇంక బంధువులు, అన్నదమ్ములు, అక్క చెల్లెని చోటు అడ్డొస్తే చంపేస్తాడు కిమ్. హేరోదు కూడా అలాంటి క్యారెక్టర్. హేరోదు ఏం చేశాడంటే సొంత ఫాదర్ ఇన్లను చంపాడు, మదర్ ఇన్లను చంపాడు, బ్రదర్ ఇన్లను చంపాడు. అంటే బావమర్దిని, మామగారిని, అత్తగారిని, వైఫ్ని కూడా చంపేశాడు. వైఫ్ని కూడా నమ్మడు కిమ్గాడు. ఈడొక కిమ్ మనకి. ఎందుకంటే ఈ కాలంలో కిమ్ ఉన్నాడు కాబట్టి మీకు అర్థమవుతుందని చెప్తాను. హేరోదు కూడా వెరీ క్రూయల్ మెంటాలిటీ. అందుకనే మనం క్రిస్మస్ నాటికి ఇప్పుడు అసలు హేరోదు పాత్ర వేయట్లేదు. హేరోదు ఏకపాత్రాభినయం వేసేవారు పూర్వం. ఆ ఏకపాత్రాభినయం వేసి అని నవ్వించి ఇంకా ఏదేదో అడావిడి చేసి ఆ హేరోదు రాజు కిరీటాలు చేసిన మనవాళ్ళు అంతా పోయింది, ఏదో వేసుకుంటా పోతున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కనుక మరి అలాగా జరుగుతూ ఉండేది ఆ కాలం. సో ఈ హేరోదు అనేది అతను ఎలాంటి వాడంటే అడ్డొచ్చిన లేపేస్తాడనమాట. క్రూయల్ మెంటాలిటీ. క్రూయల్ అంటే క్రూరమైన స్వభావం కలిగిన వాడు. అతనికి అధికారమే ముఖ్యం. అది తమ్ముడా, అది తల్లా, అది వైఫా, అది పిల్లోడా అని చూడడం లేపేస్తాడు. అందుకని హేరోదుకి ఇప్పుడు 82 సంవత్సరాలు వచ్చినాయని చెప్పింది కదా మన మ్యాథమెటిక్స్ చదివిన అమ్మాయి. 82 సంవత్సరాలు వచ్చిన హేరోదుకి ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా? ముసలోడు అయిపోతున్నాడు. ఈ వైఫ్ని చంపేశాడు కదా, వాళ్ళ పిల్లలు హేరోదుని చంపడానికి చూస్తున్నారు. ఇప్పుడు వాళ్ళు పెద్దోళ్ళు అవుతారు కదా, మా అమ్మని లేపేసావని వాళ్ళ పవర్ తీసుకుందామని చూస్తున్నారు. ఇలాంటి భయాలతో ఉన్నప్పుడు సడన్గా ఇంకొక న్యూస్ వచ్చింది ఆయన దగ్గరికి. ఎవరు? తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. జ్ఞానులు ఎవరంటే పేగన్ అంటే అన్యులు, వాళ్ళు యూదులు కాదు. పర్షియా దేశం నుంచి వచ్చినటువంటి జ్ఞానులు అనమాట. పక్కనే పర్షియన్ జిందావోస్త్ అనే బుక్లో రాశారని చెప్పాను కదా. ఏమని? ఒక నక్షత్రం పుడితే రాజు పుడతాడు అని చెప్పేసి, ఒక దేవుడు, ఒక యుగ పురుషుడు, ఒక పూజార్హుడు, ఒక మహానుభావుడు మన భాషలో. అలాంటి వాడు ఎవడో మెస్సీ వస్తాడని వాళ్ళు కూడా నమ్ముతున్నారు. అన్ని గ్రంథాల్లో కూడా రాశారు. సో వాళ్ళు చూసుకుంటూ వచ్చారు. హేరోదు దగ్గరికి వచ్చి తలుపు తట్టారు. ఈయన ముసలోడు బయటకు వచ్చాడు మనవాడు. ఏంటంటే సడన్గా ఒక రోజు ఒక న్యూస్ ఇచ్చారు. యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా? అసలు రాజుని ఇక్కడ ఎట్టుకుని రాజు పుట్టినోడు ఎక్కడనంటే రాజుగారికి ఎలా ఉంటుందండి? మండిపోద్ది. అందుకనే మంట దగ్గర మండిపోతున్నట్టు ఇలా తీసినట్టు మన వాళ్ళు యాక్ట్ చేసేవారు చిన్నప్పుడు. కనుక యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడా అని అడగగానే వాళ్ళు ఆయన సడన్ న్యూస్ ఏమో కొంచెం భయపడిపోయాడు, కంగారు పడిపోయాడు. మీరు అక్కడ చూస్తారు 2వ వచనంలో, యూదులకు రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు? ఆయన ఎక్కడ? ద కింగ్ ఆఫ్ జూదా ఎక్కడున్నాడు? నేను ఇక్కడ రాజుని పెట్టుకుని కింగ్ ఆఫ్ జూదా అని అంటావేంటి? మనం ఇక్కడ ప్రెసిడెంట్ గారు ఉండగా ఆ ప్రెసిడెంట్ని ఇంకొక ప్రెసిడెంట్ ఎక్కడ అని అడిగితే ఆడికి ఎలా ఉంటుంది? నేనే ప్రెసిడెంట్ని. కోపం రాదు ఆడికి. అందుకని ఆయన కోపం వస్తుంది. పైగా ఇంకోటి అంటున్నారు, ఆయన రాజు అని తెలుసు, మేము ఆయన వర్షిప్ చేయడానికి వచ్చాం. అబ్బా, ఏమంటున్నారండి వాళ్ళు? మేము ఆయనని పూజింపవచ్చితమే. ఆయన మామూలు రాజు కాదు, ఆయనకు ఒక నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రం పుడితే ప్రపంచానికే రాజు. ఈయన ఎవరండి? కింగ్ ఆఫ్ కింగ్, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు, కింగ్ ఆఫ్ కింగ్ పుట్టాడు కనుక ఆ కింగుకు తగ్గట్టుగా వచ్చాం. ఆయన పూజార్హుడు. ఆయన ఎవరమ్మా? మేము ఆయనని పూజింపవచ్చితిమి అనేటప్పుడు ఆయనకి ఏమొచ్చిందో చూడండి. మూడో వచనం చదవండి. హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడా యెరూషలేము అందరూ ఏం పడ్డారటమ్మా? కలవరపడిరి. అందరూ అనండి మాట. క్రిస్మస్లో కొన్ని కలవరాలు వస్తుంటాయి.
కలవరం పడదు. క్రిస్మస్లో కలవరపడడం, క్రిస్మస్ని కిల్ చేద్దాం అనుకున్నాడు హేరోదు రాజు. క్రిస్మస్ని జరగకుండా చేద్దాం అనుకున్నాడు. క్రిస్మస్ లేకుండా చేద్దాం అనుకున్నాడు హేరోదు రాజు. అతని దగ్గరికి ఒక గుడ్ న్యూస్ వచ్చింది. ఇదిగో రాజు పుట్టాడు అన్నప్పుడు అతను ఏం పడ్డాడంటే కలవరపడ్డాడు. కొంతమంది క్రిస్మస్ జరుగుతుందంటే కలవరం. కొంతమందికి కాలేజ్ గ్రౌండ్లో క్రిస్మస్ జరుగుతుంది అని అంటే కలవరపడిపోతూ ఉంటారు. మామూలు కొంతమందికి కలవరం, కొంతమందికి యేసు పుట్టాడంటే కలవరం, కొంతమందికి దేవుని మహింపరచడం అంటే కలవరం వచ్చేస్తూ ఉంటుంది. ఓ మహింపరుచుతుంటే దేవుని నామం మహింపరచబడుతుంది కదా, దేవుని నామే కదా గణపరచబడుతుంది అని అనుకోరు, కలవరపడిపోతూ ఉంటారు. ఎందుకనంటే ఆ కలవరం అనేది రావడానికి వీల్లేదు. మనం ఎందుకు కలవరపడతామంటే యేసు ప్రభు వారిని రక్షకుడిగా అంగీకరించకపోతే కలవరపడతాం. యేసు ప్రభు వారు నీలో లేకపోతే నువ్వు కలవరపడతావు. క్రిస్మస్లో కొన్ని కలవరాలు ఉంటాయి. ఎవరో ఒకరు కలవరపడతా ఉంటారు, ఎగ్నెస్ట్గా వర్క్ చేస్తూ ఉంటారు. సాతాను పని అది. యేసు ప్రభు వారిని అంగీకరించడానికి బదులుగా క్రిస్మస్కి వ్యతిరేకంగా వర్క్ చేసేవాళ్ళు చాలామంది మనకు కనిపిస్తారు. నెంబర్ 1. మీకు ఇంకొక విషయం కూడా నేను మీకు చెప్పాలి అని అనుకుంటున్నాను. అది ఏమిటి అని అంటే, మరి ఈయన కలవరపడ్డానికి గల కారణం ఏంటని చూసి మొదట కొంచెం కోపం వచ్చినా ఆ ఊళ్ళో ఉన్నటువంటి శాస్త్రుల్ని, పరిసయ్యుల్ని వాళ్ళందరినీ కౌరు పంపించాడు. చూడండి 4వ వచనంలో, కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లోనున్న శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. ఇదిగో యేసుక్రీస్తు పుడతాడని వెళ్ళాను. క్రీస్తు అనే ఒక మాట కూడా అర్థమైపోయింది వీళ్ళకి. యేసుక్రీస్తు అనే మాట కూడా అర్థమైపోయింది. ఓహో, క్రీస్తు అభిషక్తుడు పుట్టాడు, పూజించడానికి వచ్చారట. మెస్సయ్య అంటున్నారు వీళ్ళు, రక్షకుడు అంటున్నారు వీళ్ళు, ఆయన దేవుడు అంటున్నారు వీళ్ళు, ఆయన మళ్ళీ పైగా రాజు అంట. ఈ దేవుడే రాజుగా వచ్చేసాడేమో భూలోకానికి అని ఈయనకి కంగారు వచ్చేసి నా పవర్ పోద్దేమని ఈయన కలవర పడిపోతూ ఉన్నాడు. కొంతమందికి వాళ్ళ పవర్ పోతే కలవరం, ఆధిక్యం లేకపోతే కలవరం, అది ఏదో రకంగా ప్రోగ్రాం చెడగొట్టేద్దాం అనుకుంటారు. ఎందుకంటే వీళ్ళకి ప్రామినెన్సీ కావాలి. వీళ్ళకి ఆ క్రిస్మస్లో ప్రామినెన్స్ కానీ, ఆ క్రిస్మస్లో కానీ వీళ్ళకి ఏదైనా చిన్న ఇవ్వకపోతే వీళ్ళు ఏమవుతారంటే కలవరపడిపోయి ఆ యొక్క జరగకోకుండా చేద్దాం. మనోడు క్యారెక్టర్ అదే. ఎవరిదే? ఈ మనోడు క్యారెక్టర్ అదే. ఇతని దగ్గరకు అవకాశం వచ్చినప్పుడు అది సద్వినియోగం చేసుకోవడం మానేశాడు. మరలా ఇది నిజమో కాదో అని ఒక పని చేయించాడు. యాజకుల్ని పిలిచాడు, శాస్త్రుల్ని పిలిచాడు. శాస్త్రులు అంటే పండితులు అంటే వేదపారాయణం చేసేవారు, ప్రవచనాలు చదివేవారు, వాక్యంలో జరగబోయే సంగతుల గురించి ప్రవక్తలైన వారు, పండితులు అక్కడ ఉండేవారు. లేఖనాల్లో ఏమున్నాయి, రీసెర్చ్ టీచర్స్ అంటారు, బోధకులు. వీళ్ళు రీసెర్చ్ చేసేవారు, స్కాలర్స్. ఎవరమ్మా వీళ్ళు? స్కాలర్స్ అంటే రీసెర్చ్ చేసి అది నిజమా కాదా, సైంటిఫికల్ ఎవిడెన్స్ ఏమైనా ఉంటుందా, ప్రవక్తలు ఎవరన్నా ప్రవచించారా, ఏదన్నా కరెక్టా కాదని రీసెర్చ్ చేసేటువంటి వీళ్ళు అనమాట. వీళ్ళు ఏం చేస్తున్నారనంటే బుక్స్ తీసి చూస్తారండి. ఈయన బుక్ తీసి చూశాడు, బుక్స్ రప్పించాడు. వాళ్ళందరూ వచ్చాడు, ఎందుకన్నా మంచిదని చూశాడు. తెరిచి చదివితే యాజకులకి తెలిసింది, ప్రవక్తలకి చూస్తే వాళ్ళకి ఒక వచనం బయటకు వచ్చింది. ఏంటని వచ్చింది? 5వ వచనం వచ్చింది. ఏమని? మేకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఇది ఉందండి. యూదులు యోదయ బెత్లెహేములోనే ఏలానగా యోదయ దేశ బెత్లెహేమ, నీవు యోధా ప్రధానంలో ఎంత మాత్రం అల్పమైన దానిగావు, ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించేది నీలో నుండి వచ్చినని ప్రవక్త ద్వారా, మేకా ద్వారా రాయబడి ఉంది సార్. అది మన దేశంలోనే, మన పక్కనే బెత్లెహేములో యేసు ప్రభువారు పుట్టారని గ్రంథాల్లో ఉందండి అని చెప్పారు. ఆ రాజుగారు ఇప్పుడు నక్క వినయస్తుడు. ఒకటే హేరోదు ఎవరంటే కుతంత్రం కలిగిన వ్యక్తి, రెండవది నక్క వినయం చూపిస్తాడు ఇతను. అందుకనే హేరోదు గురించి యేసుప్రభు ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి అన్నారు యేసుప్రభు. హేరోదుని యేసుప్రభు దేంతో పోల్చారమ్మా? మీరు మత్తయి సువార్త 14వ అధ్యాయం కూడా ఆ నక్కతో ఇలాగూ చెప్పుడి అంటారు. అది నక్క, కుచ్చులు ఏమంటా జిత్తులు మారి నక్క అని చెప్పాను కదా, అలాంటి నక్క ఇది, కొంట నక్క. కాబట్టి ఈ నక్క ఏం చేస్తుందో అంటే చాలా భయంకరమైనటువంటి నక్క ఇది. మీరు చూసినట్లయితే ప్రభునందు ప్రియులారా, ఈ భాగంలోనే మీరు చదువుతూ ఉంటారు.
అక్కడ వారు కలవరపడుతుంటే అక్కడ చూసినప్పుడు అంతటా హేరోదు 6వ వచనంలో, హేరోదు ఈ జ్ఞానులను రహస్యముగా పిలిపించి ఆ నక్షత్రము కనబడిన కాలం వారి చేత పరిష్కారంగా తెలుసుకుని మీరు వెళ్ళి ఈ శిశు విషయమై జాగ్రత్తగా విచారించి తెలుసుకొనగానే నేనును వచ్చి ఆయనను పూజించినట్లుగా వర్తమానము తెండని వారిని బెత్లెహేం వరకు పంపించాడు. ఇదిగో బెత్లెహేం వెళ్ళే మార్గం ఇదండి. బెత్లెహేం వెళ్ళే మార్గం ఇటు ఉంటుంది, అది మా దేశంలోనే. కాబట్టి మీరు ఎక్కడి నుంచి వచ్చారో తెలీదు, మీరు జ్ఞానులు అంటున్నారు కాబట్టి మీరు బాగానే నక్షత్రం చూసి వచ్చారు. మిమ్మల్ని ఆ దేవుడు ఎలా నడిపించాడో మాకు తెలీదు. నిజంగా మీరు నక్షత్రం చూసి మా దేశానికి వచ్చారంటే యు ఆర్ ద గ్రేట్. కాబట్టి మీరు ఇలాగ వెళ్ళండి, బెత్లెహేంకి వెళ్ళి మీరు ఏం చేస్తారనంటే ఆయనను పూజించి ఆరాధించరండి. ఆ నక్షత్రం ఎప్పుడు పుట్టిందని డేటు అన్నీ రాసుకున్నాడంట, డేటు గీటు అన్నీ నోట్ చేసుకున్నాడు. చూడండి, పరిష్కారంగా వారి చేత తెలుసుకుని ఈ శిశువుని జాగ్రత్తగా మీరు ఆ శిశువు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకోనగా నాకు చెప్పండి, ఆయన ఎక్కడ పుట్టాడు, ఏ ఊరు, ఇవన్నీ మీరు తెలుసుకుని రండి, నాకు చెప్పండి, నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అని అన్నాడు. కొంతమందికి దేవుడు వారికి అవకాశం ఇస్తాడు. దేవుడు పుట్టాడు, క్రీస్తు నీ దేశంలో పుట్టాడు, బెత్లెహేంలోనే పుట్టాడు, నువ్వు వెళ్ళి నీ దేశంలో నీ ఊరు ప్రక్కన నీ ఇంటి ప్రక్కనే క్రిస్మస్ జరుగుతుంది, నువ్వు వెళ్ళి చూసిరా అని ఆ దేవుడు నీకు వర్తమానం పంపితే వెళ్ళి చూడుకోకుండా మనోళ్ళలాగా హేరోదులాగా నెగ్లెక్ట్ చేస్తారు. హేరోదు ఏమన్నాడంటే మీరు వెళ్ళి ఆరాధించరండి, తర్వాత నేను కూడా వచ్చి ఆరాధిస్తాను అంటున్నాడు. కొంతమంది మీరు వెళ్ళి ఆరాధించండి, మేము కూడా ఆరాధిస్తామని ఒట్టుగా చెప్తుంటారు. ఇంటి దగ్గరే ఉండి ఈ వేళకి పండుగ మీరు చేసుకొచ్చేయండి, నేను తర్వాత వస్తానులే. హేరోదు బ్యాచ్ ఇదంతా, హేరోదు బ్రదర్స్, హేరోదు మనవళ్ళు. హేరోదు ఎప్పుడు వెళ్ళిపోయాడు కదా, హేరోదు గ్రాండ్ సన్స్, గ్రాండ్ డాటర్స్ ఉన్నారు ఇప్పటికి. ఇంకా హేరోదులు అంటోళ్ళు వాళ్ళు ఏం చేస్తారంటే మీరు వెళ్ళి ఆరాధించుకొచ్చేయండి, మేము తర్వాత బాగా ఆరాధన అయ్యాక నేను కూడా వస్తానులే అంటారు. ముందు మనల్ని పంపించేస్తుంటారు కొంతమంది. హేరోదు ఏమన్నాడంటే మీరు వెళ్ళి చూసుకుని జాగ్రత్తగా ఆరాధన చేసిరండి, జాగ్రత్తగా అనే మాట కూడా వాడాడు ఆయన. మీరు వెళ్ళి ఏం చేస్తారు, జాగ్రత్తగా చదవండి, మీరు వెళ్ళి ఏం చేస్తారట, ఆ శిశు విషయమై మీరు వెళ్ళి బాగా విచారించుకుని జాగ్రత్తగా విచారించుకుని తెలుసుకుని నా ఎద్దుకు రండి. ఈయన ఉద్దేశం ఏంటండి, చూసి వచ్చేస్తే మనోడు వెళ్ళి ఆయన లేపేద్దామని. చూసి వచ్చాడు అనుకోండి, మనోడు చంపేయడమే కదా, ఒక్కొక్కరిని లేపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు ఆ రాజు ఎవరు వీళ్ళు చూసి వస్తే ఆ యేసు ప్రభుని చంపేద్దామని కుయుక్తిగా చూస్తున్నాడు. కొంతమంది పైకి మన మధ్యన ప్రేమగా నటిస్తారు, కొంతమంది పైకి మనం అబ్బా అలా జరిగితే బాగుంటుందండి, మేము కూడా ఆరాధిస్తామండి, ఎంత మంచిదండి యేసు ప్రభు అందుకే దేవుడు అని పైకి చెప్తారు. కింద నుంచి ఏం చేస్తారు, ముఖం మీద చెప్పరాళ్ళు, వెనకాల నుండి ఏం చేస్తారు, గోతులు తవ్వుతూ ఉంటారు. అందుకని యేసుప్రభు లోకాసు వార్త 13వ అధ్యాయంలో 31వ వచనం, లోకాసు వార్త 13వ అధ్యాయం 31వ వచనం చదవండి. ఆ గడియలోనే కొందరు బయలుదేరి పొమ్ము, హేరోదు నిన్ను చంపగోరుచున్నాడు ఆయనతో చెప్పగా ఆయన వారిని చూచి మీరు వెళ్ళి ఆ నక్కతో, ఏ నక్కతోటి, హేరోదుని యేసుప్రభు ఏమన్నారు, నక్కది. అది పుట్టిన కాడి నుంచి హేరోదు పొజిషన్లో ఎవడున్నాడు, నక్కే. ఆ నక్కతో ఎలాగో చెప్పండి, నక్కలాంటి వాళ్ళు అనమాట హేరోదులు అందరూ. ఎందుకంటే పవర్ చూసుకుంటారు. వీళ్ళు పైకి బాగానే ఉన్నట్టుగా నటిస్తారు, పైకి బాగానే అబ్బా బాగా జరిగిందండి, వెనకాల ఏం జరిగిందండి, పైకి బాగా చేసుకుందామండి, ఇలా చేద్దామండి, అలా చేద్దాం, వేస్ట్, ఇవన్నీ వేస్ట్ అని మళ్ళీ వెనకాల. కనుక ఇలాంటి స్వభావం కలిగిన వాళ్ళందరినీ ఏమంటారంటే, నీకేదన్నా ఇది నచ్చలేదు అని అంటే, సార్ ఇది పద్ధతి కాదు, అయ్యా ఇది కరెక్ట్ కాదు అని చెప్పడం మంచిది. అలా చెప్పుకోకుండా నువ్వు హేరోదులాగా పైకి ఒకలాగా లోపొకలాగా నటించి ఒక ఏమంటావు నక్క వినయంలాగా ఒక రకంగా అతను ఏమన్నాడంటే మీరు వెళ్ళి చూసి వచ్చేయండి, ఆ తర్వాత నేను కూడా వచ్చి పూజిస్తాను, నేను వర్షిప్ చేస్తాను, దేవుడిని ఆరాధిస్తాను అంటున్నమాట నిజమా ఒట్టిదా? ఏ రోజు చెప్పింది నిజమా ఒట్టిదా? నిజంగా అన్నాడా, మనసు హృదయం నుంచి అన్నాడా, పెదవులతో అన్నాడా? పెదవులతో. అతని దగ్గరికి వర్తమానం వచ్చింది,
అతడు వెళ్ళి అతని దేశంలోనే అతడు వెళ్ళి చూసి ఈ ఏళ్ళతో గడుపు వెళ్ళి ఈ నిజంగా క్రీస్తేమో ఈ నిజంగా దేవుడేమో అని ఆయన ఆరాధించడం మానేసి మీరు వెళ్ళి చూసిరండి, తర్వాత నేను చూసి వస్తాను, నేను కూడా వచ్చి పూజిస్తాను అన్నాడు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవడానికి. కానీ చాలా ఫూలిష్ అండి. హేరోదు తెలివైనవాడు అనుకుంటాడు కానీ చాలా క్లవర్ కాదు. ఎందుకనంటే దేవుడు కొన్ని ఒకళ్ళని ఫూల్ కింద చేసేస్తాడు దేవుడు. అలాగా వాళ్ళకి ఆ జ్ఞానం ఇవ్వడం. వీళ్ళ దగ్గరికి ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు ఇతను రాజే కదా, మిలిటరీని పంపించాలి కదా, అక్కడికి ఎస్కాట్ ఇచ్చి వీళ్ళని పంపించి ఎక్కడో ఏంటి తెలుసుకుంటే సరిపోద్ది. అలా చేయలేదు. ఏదో వీళ్ళు వచ్చారు చూసుకుని వస్తారని కొంచెం టీకెట్ ఈజీగా తీసుకున్నట్టున్నాడో మరేంటో తెలియదు. ఎందుకు ఆ టైంలో ఎస్కాట్ని పంపలేదో తెలియదు. ఆయన పెద్ద విశేషం ఏం కాదు కదా, వాళ్ళ దేశంలోనే కదా. ఫోన్ కొడితే సమాచారం పంపితే వెళ్ళిపోద్ది. అక్కడ ఎవరో పుట్టాడంటే బెత్లెహేం అన్నారు, బెత్లెహేం పక్కనే కదా, వెళ్ళి ఏం చేయలేదు మనోడు. దేవుడు అతన్ని బ్లైండ్గా చేసేసాడు. కొన్ని సార్లు ఎంత జ్ఞానులైనా దేవుని కార్యం జరగడానికి కొరకు క్రిస్మస్ జరిగించడానికి కోసం దేవుడు వాళ్ళ నోళ్ళు మూయిస్తాడు. నమ్మిన వాళ్ళు చప్పుడు కూడా దేవునికి స్తోత్రం చెల్లించాడు. కొంతమందికి కలవరం వచ్చేస్తుంది. కలవరపడకండి. కొన్ని ఆందోళనమైనవి క్రిస్మస్లో మనం ఎంతో సంతోషంగా జరిపించుకుందాం ఉంటాం. కొంతమంది మన గృహాల్లో మన బంధువులైన వాళ్ళు చనిపోతూ ఉంటారు. ఆనందం అంతా వెళ్ళిపోతూ ఉంటుంది. కలవరపడిపోతూ ఉంటాం, ఆందోళన, భయపడిపోతూ ఉంటాం. ప్రియులారా, కలవరపడకండి. హేరోదు కలవరపడ్డాడట. ప్రియులారా, కలవరపడకండి. రాజుగా అంగీకరిస్తే చాలా బాగుంటుంది. హేరోదు అతని దగ్గరికి వచ్చిన వర్తమానాన్ని అతడు రిసీవ్ చేసుకోకుండా, అతడు వెళ్ళి ఆరాధించుకోకుండా అలాగే సైలెంట్గా ఉన్నాడు. జ్ఞానులు తిరిగి వస్తాడు అనుకున్నాడు. ఈడో ఫూలిష్. కానీ జ్ఞానులకి దేవుడు ఏం చెప్పాడు? మీరు వేరొక మార్గాన్ని వెళ్ళండి, అతడు నన్ను చంపాలని చూస్తున్నాడని పరిశుద్ధాత్మ నడిపింపుతో వాళ్ళు ఇంకొక మార్గాన్ని వెళ్ళిపోయారు. నెలకు వస్తారు, 2 నెలలకు వస్తారు, సంవత్సరానికి వస్తారని చూశాడు, రాలేదు. మానవుడు ఫూల్ అయ్యాడు. ఎవరు ఫూల్ అయ్యారు? ఏప్రిల్ ఫూల్ అంటాం కదా, అలాగే ఫూల్ అయ్యాడు. ఏ రోజు ఫూల్ అయ్యాడు. కొంతమంది ఫూల్ అయిపోతారు. క్రిస్మస్ జరగకోకుండా ఏదో ఆటంకాలు పెట్టాలి కనుక వాళ్ళు ఏమవుతారు అంటే ఫూల్ అయిపోతూ ఉంటారు కొంతమంది. ఆ ఫూలిష్ అన్నమాట. దేవుని వాక్యం చెప్తుంది, ఇక రాలేదు అనేటప్పటికి ఏమవుతుందండి? ఫూల్ అయిపోయాడు. ఇంక మనోడికి ఇంకా ప్రెస్టేషన్, అదేమంటాం, ఫ్రస్ట్రేషన్ ఫీల్ అయిపోయాడు. కరెక్ట్. ఒక్కొక్కసారి అనుకున్నది జరగకపోతే ఏమైపోద్ది? మనకి అవతోడు సక్సెస్ అయిపోవడానికి ఏమైపోద్ది? ఇదంతా హీరోది క్యారెక్టర్లో పైకి ఒకలాగా లోపల ఒకలా నటించడం, ఫూల్ అయిపోవటం. తర్వాత మీ భాషలో చెప్పాలంటే మీకు బాగా విలన్ క్యారెక్టర్ అన్నమాట. విలన్కి ఏమొస్తుంది? ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఫ్రస్ట్రేషన్ వచ్చేసి మనోడు ఏదేదో ఊగేస్తుంటాడు విలన్ అప్పుడప్పుడు కదా. కనుక ఇక్కడ మీరు చూసినట్లయితే ఇతనికి ఫ్రస్ట్రేషన్ వచ్చేసి ఏం చేసాడనంటే, వాక్యం కూడా రాయబడి ఉంది కాబట్టి అతడు వచ్చిన కాలం ఎప్పుడు వచ్చారు వీళ్ళు? డిసెంబరు మన వాళ్ళు వచ్చేటప్పటికి ఎంతమంది అంటే సంవత్సరం అయిపోయింది. సంవత్సరం మార్చి ఏప్రిల్కి వచ్చారు కాబట్టి ఇప్పటికి సంవత్సరంన్నర అయి ఉంటుంది. మన వాళ్ళు తిరిగి రాలేదు కాబట్టి 2 సంవత్సరాల లోపు పిల్లలందరినీ ఏమన్నాడైనా? మత్తయి సువార్త 2:19-16 ఈ జ్ఞానులు తన్ను అపహాసించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని, చూడండి నన్ను అపహాసం చేశారు, హేళన చేశారు, ఎటకారం చేశారని ఆగ్రహం తెచ్చుకుని తాను జ్ఞానుల వలన వివరముగా తెలుసుకున్న కాలాన్ని బట్టి బెత్లెహేములో దాని సకల ప్రాంతంలో 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ వయసుకున్న మగపిల్లలందరినీ. ఎంత దుర్మార్గుడు! వీడి హంతకుడు, నరహంతకుడు. నేను చెప్పాను కదా, కిమ్గాడి కంటే దారుణం వీడు. ఎవరో ఆడవాడు కానీ ఈరోజు నీ కిమ్ అన్నమాట. మొత్తం అందరినీ యేసు ప్రభువునే మొత్తం లేపేద్దామని చూశాడు. జరిగింది ఏంటంటే 19 వచ్చిన మనకి ఏం తెలుస్తుందంటే, ఈయన అందరు బేబీస్ చనిపోయారు కానీ అసలు సిస్సులైన బేబీ ఇంకా బ్రతికే ఉన్నాడు. ఎవరి కోసం చంపిస్తున్నాడు ఆ బేబీ? ఆ ప్రభు బతుకున్నాడు. చప్పలు కొట్టి దేవుని స్తోత్రం. నువ్వు లేచి శిశువు అయిన తల్లిని తోడుకుని ఇశ్రాయేల్ దేశానికి వెళ్ళాము. ప్రియులారా, అసలు లేచిపోయాడు, హేరోదు లేచిపోయాడు. కానీ యేసు ప్రభు కొరకు ఎందరిని చంపించాలనుకున్నాడో ఆ క్రిస్మస్ జరగకుండా ఆగదు. ఆ బేబీ బ్రతికే ఉంది. చప్పలు కొట్టి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, నేను మొదటగా మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, హేరోదుకి
ఆరాధించుకునే అవకాశం వచ్చింది. హేరోదుకి యేసును చూసే అవకాశం వచ్చింది. వీళ్ళకి యెరూషలేముకి బెత్లెహేముకి దూరం ఎంతంటే 6 మైళ్ళు దూరం అంట. ఎంత దూరం? 6 మైళ్ళు దూరం వెళ్ళి చూడలేరా? అతని ముందుకి క్రీస్తు పుట్టాడని వచ్చింది, అతని ముందుకి క్రిస్మస్ జరుగుతుందని అవకాశం వచ్చింది, అతడు వెళ్ళి కూడా ఆరాధించవచ్చు, అతడు సెలబ్రేట్ చేయొచ్చు. కానీ క్రీస్తుకి శత్రువుగా మారిపోయాడు. ఇప్పుడే కాదు, అప్పటి నుంచి ఇప్పటి వరకు యేసుకి శత్రువులుగా చాలా మంది మారుతున్నారు. క్రిస్టియానిటీని ఎందుకు వ్యతిరేకిస్తున్నారో తెలియదు, నిష్కారణంగా వ్యతిరేకిస్తూ ఉంటారు, చాలా అల్లర్లు చేస్తూ ఉంటారు, చర్చిలు కూలగొడుతూ ఉంటారు, క్రైస్తవులు హింస పెడతా ఉంటారు, ఎన్నో రకాల ఇబ్బందులు పెడతా ఉంటారు. అది జరగనివ్వకుండా చూడాలనుకుంటారు, కానీ ఇది ఆగేది కాదు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఒక హేరోదులాగా యేసుని రిసీవ్ చేసుకుంటావా? నీ దగ్గరికి వచ్చింది, నువ్వు ఆ వర్తమానం విన్నావు, తెలుసుకుని పూజిస్తానని మాట వరకు చెప్పావు, కానీ నేను కూడా పూజిస్తాను అంటున్నావు, నేను కూడా యేసు ఒక దేవుడు నమ్ముతున్నావు, కానీ ఆ యేసు ఉన్నాడు అక్కడ క్రిస్మస్ జరుగుతున్నప్పుడు నువ్వు వెళ్ళట్లేదంటే కారణం ఏంటి అని అంటే, నీలో ఉన్నటువంటి అక్రూరత్వం, నీలో ఉన్నటువంటి వేషధారణ, నీలో ఉన్నటువంటి కుయుక్తి, నీలో ఉన్నటువంటి ప్రెస్టేషను, నీలో ఉన్నటువంటి ఫూలిష్నెస్. ఇది నాది కాదు అని నువ్వు అనుకుంటుంటే నువ్వు ఒక హేరోదువే. కాబట్టి మొదట హేరోదు తిరస్కరించబడ్డాడు. రెండవది చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. ఇది రెండో క్యారెక్టర్లో మనకు 2-3 గురించి చెప్తున్నాను కదా. రెండో క్యారెక్టర్లో మనకు కనబడే వాళ్ళు ఎవరు? 4వ వచనం, 2వ అధ్యాయం 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. చూడండి, ఎవరిని అడిగాడు హేరోదు రాజు? యాజకుల్ని, ప్రధాన యాజకుల్ని, చీఫ్ పెద్ద పెద్ద పాస్టర్ గారిని, శాస్త్రుల్ని, బైబిల్ పండితుల్ని అడిగాడు. వాళ్ళకి పండితులు యాజకులు కూర్చుని రీసెర్చ్ చేస్తే వాళ్ళకి ఎక్కడ పుట్టాడని తెలిసింది క్రీస్తు. యోదయ బెత్లెహేమని యాజకులకు తెలిసే తెలీదా? శాస్త్రులకు తెలిసే తెలీదా? వీళ్ళు ఎక్కడున్నారు? బిజీగా ఉన్నారు, టూ బిజీ. 6 మైళ్ళ దూరం రీసెర్చ్ చేశారు. క్రీస్తు బెత్లెహేం పుట్టాడని తెలుసు వీళ్ళకి, శాస్త్రులకు తెలుసు, ప్రధాన యాజకులకు తెలుసు, సంఘాల్లో బోధిస్తారు, కానీ రక్షకుడు పుడతాడని వీరికి తెలుసు. కానీ చాలా మంది క్రిస్టియన్స్కి తెలుసు. మీరు వాక్యం తెలుసు, మీకు బైబిల్ తెలుసు, మీకు రీసెర్చ్ చేశారు మీరు. ఒకటి హేరోదు మిస్ అయ్యాడు. క్రిస్మస్ దగ్గరికి వచ్చింది అతనికి, చాలా దగ్గరికి వచ్చింది అతనికి. అతను ఇంకా పూజించుకుని యేసుని చూచే అవకాశం వచ్చింది అతనికి, యేసుని ముద్దాడే అవకాశం వచ్చింది, యేసు ప్రభువుకి పాదాభివందనం చేసే అవకాశం వచ్చింది. పక్కన పెట్టాడు. చర్చి లోపల ఉన్నటువంటి శాస్త్రులు, వాక్యం తెలిసిన శాస్త్రులు, బైబిల్ గ్రంథంలో రాసిన సంఘటనలు, ధర్మశాస్త్రంలో రాసిన సంఘటనలు తెలుసుండి కూడా నెగ్లెక్ట్. వాక్యం తెలియకాడు అన్యుడు హేరోదు. ఓకే అని పక్కన పెట్టు. వాక్యం తెలిసినటువంటి యాజకుడు, వాక్యం తెలిసినటువంటి శాస్త్రి, వాక్యం తెలిసినటువంటి విశ్వాసి, వాక్యం తెలిసినటువంటి సంఘ పెద్ద, వాక్యం తెలిసినటువంటి స్త్రీ సమాజం, వాక్యం తెలిసినటువంటి యూత్ క్రిస్మస్ లో ప్రభువుకి నమస్కారం చేయడం మానేసి, ప్రభు కొరకు ఆయన్ని రక్షకుడు ఇక్కడే పుట్టాడని తెలిసి ఉండి 6 మైళ్ళ దూరం వెళ్ళి చూడలేనటువంటి వీడేం ప్రధాన యాజకుడు, వీడేమి శాస్త్రి, ఏం బోధిస్తున్నాడు వీడు? యేసుని వారు అంగీకరించలేదు. శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువారిని సిలువేయాలని చూశారు. శాస్త్రులు పరిసయ్యులు యేసు ప్రభువారు చేసిన సూచక్రియలు ఆపాలని చూశారు. ప్రధాన యాజకులు అన్న కయప వరకు కూడా యేసు ప్రభువారి యొక్క అద్భుతాలు నమ్మలేదు. అద్భుతాలు కన్నులారా చూశారు, ఆశ్చర్యకార్యాలు కన్నులారా చూశారు. మీరు కన్నులుండి చూస్తారు, చెవులుండి వింటారు, కానీ మీరు గ్రహింపరన్నాడు. అపొస్తలుల కార్యములో చూడండి, వాళ్ళ కళ్ళారా చూశారు శాస్త్రులు పరిసయ్యులు, కానీ యేసు ప్రభు వారిని ఇబ్బంది పెట్టాలని చూశారు తప్ప ఏమాత్రము కూడా ఆయన యాక్సెప్ట్ చేయలేదండి. చూడండి, అపొస్తలుల కార్యములు 28వ అధ్యాయం 26వ వచనం. మీరు వినుట మట్టుకే విందురు కానీ గ్రహింపరు, మీరు చూచుడు మటుకు చూతురే కానీ ఈ ప్రజలు కనులారా చూచి, చెవులారా విని, మనసారా గ్రహించి నా వైపు తిరిగి నా వలన స్వస్థత పొందుకున్నట్లు వారు హృదయంలో క్రొవ్వు ఉన్నది, వారి చెవులు మందముగా ఉన్నవి, వీరి కన్నులు మూయబడ్డాయి. చాలామంది
క్రీస్తు ప్రభుని ఆరాధించడానికి రాలేకపోతున్నారంటే, క్రిస్మస్ని సెలబ్రేట్ చేసుకోవడానికి రాలేకపోతున్నారు అని అంటే, దేవుణ్ణి మహిమపరచలేకపోతున్నారు అని అంటే, ప్రియులారా, దేవుడు నీకు వర్తమానం గ్రంథాలు చదివి కూడా, బైబిల్లో విషయాలు తెలుసుండి కూడా నువ్వు దేవుని కొరకు 1 మైలు దూరం కూడా 6 మైళ్ళ దూరం పక్కనే చాలామంది రాలేకపోతున్నారు. నేటి దినాల్లో కూడా కనులారా మీరు చూస్తున్నారు, చెవిలారా వింటున్నారు, మనసారా గ్రహించలేక మీ కన్నులు ఏమైపోయినాయమ్మా? మూసుకున్నాయి. మీ చెవులు ఏమైపోయినాయమ్మా? మందమైపోయి. మీ హృదయం ఏమైపోయింది? క్రొవ్వెక్కిపోయింది అన్నాడు బైబిల్. వాళ్ళు దగ్గరికి వచ్చింది వర్తమానం, మనకంటే ముందు వచ్చింది న్యూస్. గొర్రెల కాపరులకి ఎలాగైతే వర్తమానం వచ్చిందో వీళ్ళకి వర్తమానం వచ్చింది. జ్ఞానులకి ఎలాగైతే వర్తమానం వచ్చింది, రాలేదంటకలేదే. జ్ఞానులకి నక్షత్రం వచ్చింది, గొర్రెల కాపరులకి దూత వచ్చింది, మరియాకి దేవదూత వచ్చింది, యేసేపుకి కల్లో దర్శనం వచ్చింది, వీళ్ళకి ప్రవచనాలు వచ్చినాయి. వీళ్ళకి శాస్త్రులు కదా, వీళ్ళకి బైబిల్ చేతిలో ఉంది. యేసు రక్షకుడు నీకు తెలిసిండి కూడా నువ్వు ఎందుకు యేసు ప్రభువాన్ని రక్షకుడిగా అంగీకరించలేకపోతున్నావు? ఎందుకు యేసు ప్రభు వారి గురించి నువ్వు సువార్తను ప్రకటించలేకపోతున్నావు? యేసు ప్రభు గురించి అనేకులకు తెలియచేయడానికి ఎందుకు నీ జీవితాన్ని సమర్పించలేకపోతున్నావు? హెల్ప్ చేయలేకపోతున్నావు నువ్వు దేవునికి? చర్చి బయట ఉన్న వాళ్ళంతా యేసుకు వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు హేరోదులు. చర్చి లోపలుండి క్రిస్మస్కి లేకపోతే క్రీస్తుని ఆరాధించడానికి వ్యతిరేకంగా ఉంటే వాళ్ళు శాస్త్రులు, పరిసయ్యులు, లేకపోతే ఇంకెవరమ్మా? ప్రధాన యాజకులు అంటాడు అన్నమాట. యేసు ప్రభుని తిరస్కరించింది ఎవరో? యేసు ప్రభుని రిజెక్ట్ చేసింది ఎవరో? యూదులే. సిలివేసింది ఎవరమ్మా? యూదులే. యేసు ప్రభు వారికి తెలియదు ఆ విషయం. తెలుసు ప్రియులారా. ఇది మొదటిది. రెండోది. మూడోది ఎవరో తెలుసా మీకు? ఇక నేను 3వ క్యారెక్టర్ చెప్పేసి నేను ముగించేస్తున్న, టైం అయిపోతుంది. ఇంత గొప్పగా యేసువి దగ్గరికి వస్తే వీళ్ళు చేర్చుకోలేదు. 3వది ఎవరో తెలుసా? జ్ఞానులు ఉన్నారు ఇక్కడ, వైజ్ మెన్స్. వాళ్ళ నక్షత్రం చూసి వీళ్ళేమో శాస్త్రులు, పరిశీలేమో పట్టించుకోలేదు, పెద్దగా టూబీజీ అయిపోయారు. వాళ్ళ శాస్త్రాలు చదువుకోవడం, చర్చిలో కార్యక్రమాలు, ఈ కార్యక్రమాలు చూసుకుంటూ క్రిస్మస్ నెగ్లెక్ట్ చేశారు. హేరోదేమో యేసు ప్రభుని లేపేయాలని క్రూయల్ మెంటాలిటీ ఆయన ఉన్నాడు. కానీ జ్ఞానులు మాత్రం ఏం చేశారండి? యేసుని వెతుకుచూ ఏం చేస్తున్నారంటే వాళ్ళు యేసుని ఏం చేశారంటే వాళ్ళు వెతుకుతూ ఉన్నారు. యూదుల రాజు పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడని మీరు నన్ను శ్రద్ధగా వెతికిన ఎడల మీరు ఆయనని కనుగొంటారు. వాళ్ళు వెతుకుతున్నారట, ఎక్కడున్నాడు. వాళ్ళు యేసుని వెతుకుతున్నారు, సీకింగ్ గాడ్. కొంతమంది రకరకాల పని చేస్తున్నారు. జ్ఞానులైతే యేసుని వెతుకుతూ యేసు ప్రభుని ముద్దాడదాం, యేసుని ఆరాధించాలి, యేసు ప్రభు వాక్యం వినాలి, యేసుని ఆరాధన చేసుకోవాలి, యేసుకు నమస్కారం చేయాలి, యేసుని ఘనపరచాలి, యేసు ప్రభు వారిని మేము కానుకలు సమర్పించాలని వాళ్ళ ఆశతో ఎదుగుతున్నారట. యెరూషలేము రాజనగరిలో యేసుని వెదకుచు ఎరిగిన దారి తొలగిన వేళ యాదాలో కృంగితి యేసయ్యా తార ఎప్పటి వాలే ఎదురోయే త్రోవాలో ఎంతో అప్పుడపడుచు విస్మయముందుచు ఏగీతి స్వామి కడకు అందాల తార ఆకై అంబార వీధిలో అవతారమూర్తి యేసయ్యా కీర్తి ఆవానించాటుచు ఆనంద సాంద్రము పొంగే అమర కాంతిలో ఆది దేవుని చూడ ఆశింప మనసు పాయన మైతిని అందాల తార అంబార వీధిలో. దేవునికి స్తోత్రం. యేసుని వెతకడానికి ఎక్కడో పర్షియన్ దేశాన్ని నుండి, పారసీక దేశాన్ని నుండి, ఫ్రాన్స్ నుండి ఇక్కడికి వచ్చారండి.
యేసుప్రభుని ఆరాధన చేయడానికి యెరూషలేము వరకు ఎంత దూరమో. యేసుని వెతకటానికి వాళ్ళు దూరాన్ని లెక్క చేయలేదు, మంచు లెక్క చేయలేదు, వెదర్ పట్టించుకోలేదు, ఆరోగ్యం పట్టించుకోలేదు. ఒంటెల మీద వారు ప్రయాణం చేసుకుంటూ యేసుని వెతుక్కుంటూ ఆయన చూచే వరకు, ఆయన్ని ముద్దు పెట్టుకునే వరకు, ఆయన దొరికే వరకు కూడా వెతుకుతూ ఉన్నారు. మధ్యలో దారి తప్పిపోయినప్పటికీ కొంత వివరణ ఇన్ఫర్మేషన్ వాళ్ళకి వచ్చింది. ఆ ఇన్ఫర్మేషన్ వచ్చినప్పుడు వాళ్ళు అంత దూరం ప్రయాణం చేస్తున్నారు. నీవు యేసు కొరకు ఏదో చేస్తానంటావు కానీ ఆయన్ని ఆరాధించడానికి నువ్వు కనీసం సమర్పణ చేయలేవు. ఒక రాత్రి దేవునితో గడపలేవు, దేవుని దగ్గరికి రాలేవు. జ్ఞానులకు నా శక్తి, నన్ను ఆరాధించేవారు ఎలాగ ఆరాధించాలి? పూర్ణ హృదయముతోనూ, పూర్ణాత్మతోనూ, పూర్ణ శక్తితోనూ, పూర్ణ వివేకముతోనూ ఆరాధించాలని ఉంది కదా. వాళ్ళు అలాగ ఆరాధించేటప్పుడు ఆరాధనలో ఏముండాలండి? అన్వేషణ. అందరూ అనండి, ఆరాధనలో ఏముండాలి? యేసుని వెదకాలి. జక్క ఎవరిని వెతికాడు? అందుకని క్రిస్మస్ చేసుకున్నాడని మనం విన్నాం. జ్ఞానులు క్రిస్మస్ చేసుకొని వెతికారు. వెతకని తర్వాత వాళ్ళు ఏం చేశారంటే యేసు కొరకు ప్రయాణం చేశారు. మీరు కూడా ప్రయాణం చేయాలి. సమర్పణ ఉంటే వాళ్ళకి హృదయంలో యేసు తప్ప ఇంకేమీ లేరు. ప్రయాణం చేసుకుంటూ వెళ్ళారట. మరి ఎంత విశ్వాసయాత్ర దూరమెంతైనా విందుగా దోచెను, వింతైన శాంతి వర్షించేనాలు విజయ పాదమునా. విశ్వాసయాత్ర చాలా దూరంగా ఉంటుంది. మీరు అలసిపోరా? ఒక స్త్రీని ఒక సహోదరుడు అడిగాడంట, ఏంటి మీరు మొన్న అయిపోయింది కదా, ఇంకా అలసిపోరా, మీరు రాత్రులు నిద్రపోరేటి, ప్రతిరోజు ఎక్కడికో చోటుకి తిరుగుతూనే ఉంటారంటే, మా దేవుడు పరలోకాన్ని నుంచి దిగొచ్చాడు, మేము వెళ్ళేది ఆయన కొరకు, మేము ప్రభుని ఆరాధించడంలో మేము చేసేది చాలా తక్కువ. కొంతమంది నిజదేవుడి కాని వాని కొరకు కాళ్ళకి చెప్పులు లేకుండా ఏదో రంగు బట్టలు వేసుకుని నడుచుకుంటూ కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళుతున్నారు. అందులో వాళ్ళకి భక్తి దొరుకుతుందో లేదో, వారికి దర్శనం దొరుకుతుందో లేదో, వాళ్ళకి మోక్షం దొరుకుతుందో లేదో నాకు తెలియదు, కానీ వాళ్ళు అంతగా దేవుని వెతుకుతున్నారు. నీకు దేవుడు దగ్గరికి వస్తే 1 కిలోమీటర్ నడిచి రావడానికి నీకు కాళ్ళు రావు. కుటుంబాలను వదిలి వాళ్ళు మూఢభక్తి చేస్తున్నారు. నేను అలాగా చేయమని నేను చెప్పట్లేదు, కానీ నీకు యేసుని నిజదేవుడిని వెతికితే అక్కడ నీకు నిజదేవుడు కనిపించకపోవచ్చు. ఒక ఏదో రూపం, ఒక రాతి బొమ్మతో చెప్పబడిన రూపం కనబడవచ్చు, ఒక పటం కనబడవచ్చు. దేవుడే నీ ఆత్మ నీలో ఉంటే నీవు ఇంట్లో కూర్చోలేవు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఉంటే, రక్షకుడు నీలో ఉంటే ఆ స్వార్థను అనేకులకు ప్రకటించడానికి నువ్వు శ్రమ పడతావు, వెతుకుతావు. ఇంకా అనేక నశించిపోతున్న వాళ్ళకి ఈ స్వార్థను ప్రకటిస్తావు. ఇక్కడ నేను 3 విషయాలు చెప్పాను. నెంబర్ 1 ఎవరు చెప్పండి? ఎవరమ్మా? హేరోదు. అతని దగ్గరికి యేసు పుట్టాడనే వర్తమానం వచ్చిందా లేదా? ఏ ఊర్లో పుట్టాడో తెలుసా తెలీదా? వెళ్ళాడమ్మా? వెళ్ళలేదు. క్రిస్మస్ పోగొట్టుకున్నాడు. అతని జీవితం నరకప్రాయం. రెండవది ఎవరు? చర్చిలో ఉన్నటువంటి ఎల్డర్స్, చర్చిలో ఉన్నటువంటి బోధకులు, చర్చిలో ఉన్నటువంటి ప్రీచర్స్, చర్చిలో ఉన్నటువంటి పేరుగాంచిన వాళ్ళు యేసు ప్రక్కనే పుట్టాడని తెలిసిండి కూడా గ్రంథాలు తెలిసి ఎందుకు నమ్మలేదు వీళ్ళు? లేఖనాలు నమ్మలేని మందమతులారా, ప్రభు కోసం ప్రయాసపడాలని తెలుసు మీకు. పౌలు అంటాడు, నేను ఆయన గురించి కష్టపడటంలో నా జీవితం అంతా ఖర్చు అయిపోతానంటాడు. ఏమంటాడు తెలుసా? ఖర్చు అయిపోతాను. పిలిపిలికి రాసిన పత్రిక 3వ అధ్యాయంలో, నా దేవుని కొరకు నేను సమస్తాన్ని ఏమి లాభం అది పెంటగా ఎంచుకుంటానో, నేను గురి యొద్దకే 11వ వచనంలో అంటాడు, నేను గురి యొద్దకే పరిగెత్తుచున్నాను, నేను బహుమానం పొందాలని యేసు కొరకు ప్రయాసపడుతున్నాను. నేను ఆ దేవుని దర్శనం చూశాను, నేను ఆ దేవుని యొక్క ముఖ స్వరం విన్నాను, ఆ దేవుని యొక్క వెలుగు చూశాను, కాబట్టి ఇక నేను ఆయన కొరకే బ్రతుకుతాను అంటాడు. దేవునికి స్తోత్రం. ఆయన గురించి అందరికీ చెప్పడానికి కంకణం కట్టుకున్నాడట. కంకణం. ప్రభు పని చేయడానికి మీరు ఎవరైనా కంకణం కట్టుకున్నారా? అంటే స్థిర తీర్మానం తీసుకున్నారా?
ముందుకెళ్ళిపోతున్నాను. జ్ఞానులైతే శాస్త్రులు పెడజెవిని పెట్టారు. శాస్త్రులు వారి యొక్క సాంప్రదాయాల పరిచయంలో, వాళ్ళ సంఘ కార్యక్రమాలు, నియమాల్లో ఉన్నారు. వీళ్ళైతే ప్రభు పని చేయడానికి ముందుకు వచ్చారు. మీకు ఇంకొక విషయం చెప్పాలి. ఇక్కడ ఇంకొక వ్యక్తి మీకు కనబడతాడు. ఎవరు? లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. అతను 4వ వ్యక్తి. లోకాసు వార్త 2వ అధ్యాయం 7. త్వరగా 2 రిఫరెన్సెస్ ముగిచ్చేస్తాను. లోకాసు వార్త 2వ అధ్యాయం 7వ వచనం. తన తొలుచూలు కుమారుని కని పొత్తుగుడ్డలతో చుట్టి సత్రములు వారికి స్థలము లేనందున ఆయన పశువుల తొట్టిలో, అవని అంతా ఆయనదే, ఆకాశం అయింది, భూమి అయింది, దేవుడిదే. కానీ ఆయన పుట్టడానికి ఏం లేదంట. ఎక్కడ స్థలం లేదమ్మా? సత్తరులో స్థలం లేదంట. ఎవరికి? అడుక్కునేవాడికంట పడకెక్కడ? సత్తరులో భోజనం, గుడికాడ ఏదో పడకంటారు అడుక్కునేవాడికి. అలాగా ఆడికన్నా స్థలం ఉంది, కానీ యేసుప్రభు వారికి ఎక్కడ లేదు స్థలం. సత్రపు యజమాని దగ్గరికి వచ్చినప్పుడు, అయ్యా సత్రపు యజమాని గారు, మా భార్య డెలివరీ అవబోతుంది, మీ యొక్క సత్రంలో ఏమన్నా స్థలం ఉందా అని అడిగితే అతడు ఏమన్నాడు తెలుసా? రిజెక్ట్. ఇంతకది దావీదు గారు కట్టించిన సత్రం. వాళ్ళ దావీదు గారు కింహాం అనేటువంటి ఒకడికి ఇచ్చేశారు, బెర్జిల్లియా కుమారుడికి. ఇదిగో నా ఇల్లు నువ్వు చూసుకోవయ్యా, నాకు యుద్ధంలో నువ్వు సహాయం చేసావని బెర్జిల్లియా కుమారుడికి ఇస్తే అతను అక్కడ సత్రం కట్టించాడట, మంచి ప్లేస్తో, దావీదు గారి పేరు మీద. అది దావీదు వంశం వాళ్ళదే. కానీ కొత్త మేనేజర్లు రావటం వల్ల యేసు ప్రభుని గుర్తించలేక సత్రపు యజమాని ఏమన్నాడంటే, స్థలం లేదు, వెళ్ళిపో అన్నాడు. అవసరమైతే మా ఇల్లు ఇస్తాను, యేసు కోసం ఏమనాలైనా, నా ఇంట్లో ఉండండి, నేను కాసేపు బయట ఉంటాను, లేదా పక్కన పంచన ఉంటాను, లేకపోతే నేను వరండాలో పడుకుంటాను అని అనాలి. అనుకోకుండా సత్రపు యజమాని యేసు వారి ఇంట్లో డెలివరీ అయ్యే అవకాశం వస్తే యేసును వద్దని పంపించేశాడు. లేకపోతే ఈవేళ బెత్లహేము కాదు, మనం బెత్లహేములో పాకలో కాదు మనం ఆరాధించేది, మనోళ్ళు వెళ్ళి చూసేది, సత్రం చూద్దరు. ఆ సత్రాన్ని పెద్దగా తయారు చేసేద్దరు, అవకాశం పోగొట్టుకున్నాం మనోడు. ఇప్పుడు పశువుల పాక ఎంత హైలైట్ అయిపోయిందండి. ప్రతి క్రిస్మస్లో పాకే. ఎందుకని? ప్రభు జన్మస్థలము పాకాయే గాని, ఎలాంటిది అది? పరలోక సౌదామే. పాకే కానీ పరలోక సౌదం చూస్తే మనకి ఎంత అక్కడ ఫోటోలు తీసుకోవటం, ఎలాంటి పాకైనా ఫోటోలు తీసుకోవడం. పరమ సౌదు అంటది. ప్రభు జన్మస్థలం పాకయ్యే కానీ అదే సత్రం వేసుకుంటే మనం సత్రం బొమ్మ ఇవ్వాల్సి వచ్చినప్పుడు మన అందరం కలిసి అవకాశం పోగొట్టుకున్నాడు మనోడు. ఎంత లాజిక్ ఉందో చూసారా? కనుక నీ దగ్గరికి నేను ఏమన్నానంటే, ఆపర్చునిటీ వచ్చింది యేసును చెప్పడానికి, యేసు గురించి పని చేయడానికి, యేసుని గురించి స్వార్థ అవకాశం వస్తే ఏ రోజులాగా రిజెక్ట్ చేస్తావా? శాస్త్రుల పరిచయలాగా నెగ్లెక్ట్ చేస్తావా? లేకపోతే సత్రపు యజమానిలాగా పోగొట్టుకుంటావా? లేకపోతే జ్ఞానుల్లాగా శ్రమ అయినా కష్టమైన యేసును వారు చూచి నేల వరకు బౌల్ డౌన్ అయిపోయారు. చూడండి, మత్తయి సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో, వారు సాగిలపడి ఏమైపోయారట? వాళ్ళు సాగిలిపడానికి ఏం చేశారట? పూజించిరి. అమ్మ ఏం చేశారు వాళ్ళు? యేసు ప్రభు దగ్గర సాగిలి పడిపోయారట. యేసు దగ్గర ఈయన సాగిలి పడిపోయారు. జ్ఞానులు సాగిలి పడిపోయారు. మీరు సాగిలి పడేవారుగా ఉన్నారా? ఆయన్ని ఆరాధించడంలో అన్వేషణ ఉండాలి. ఆయన్ని ఆరాధించడంలో ఆరాధనకి వెల చెల్లించాలి, కష్టపడాలి. ఆయన్ని ఆరాధించడంలో సాష్టాంగ నమస్కారం పడాలి. బౌల్డౌన్ అంట, 2 చేతులు ఎత్తి ఆయన్ని ఆరాధించాలి. ఇక ఏమీ దాచుకోకుండా పూర్తిగా నిన్ను ఆరాధిస్తున్నాను ప్రభు అని సమర్పణతో ఆరాధించాలి. ఆరాధించేటప్పుడు అర్పణ ఉండాలి, అర్పణలు చెల్లించాలి. ఆరాధనలో ఇంకోటి ఏమన్నా తెలుసా? క్రొత్త మార్గంలో వెళ్ళిపోవాలి, పాత మార్గం కాదు. వాక్యం విన్నారా? మారు మనసు పొందిపోయి మారిపోయి కొత్త మార్గంలో వెళ్ళాలి. అది ఆరాధన అంటేనే. అంతేగాని చెప్పేసుకున్నాడు ఏ రోజంట అదంట. నువ్వేమి నేర్చుకుంటున్నావు? ఏ రోజులాగా యేసుని చేర్చుకుంటావా? యేసుని తిరస్కరిస్తావా? లేక జ్ఞానుల్లాగా యేసుకు సాగిలి పడతావా? శాస్త్రుల పరిశీలన నాకు అన్నీ తెలుసు అని యేసు గురించి మరి కార్యక్రమాలు జరుగుతుంటే పక్కన పెట్టేస్తావా? వెళ్ళి పాల్గొంటావా? మూడవది, సత్రపు యజమానిలాగా దూరం పెట్టేస్తావా? యేసుకి స్థలం ఇస్తావా? నాలుగవది, జ్ఞానుల్లాగా సాగిలి పడతావా? ఐదవ వాళ్ళు ఎవరో తెలుసా? గొర్రెల కాపరులు. యేసు ప్రభు వారికి పుట్టాడని గాబ్రియేలుతో చెప్పగానే వాళ్ళు ఎలాగెళ్ళారటమ్మా? 16వ వచనం
లోకాసు వార్త 2వ అధ్యాయం 16 వచనం. వాళ్ళట 15 చదివితే బాగుంటుంది. మనము బెత్లెహేము వరకు వెళ్ళి చూతుము రండని ఒకనితో ఒకడు యేసు పుట్టాడని మనకు తెలిసింది పరలోకము నుండి దేవదూతలు చెప్పాయి కదా, మనం వెళ్ళిపోదామని ఒకరితో ఒకరు చెప్పుకున్నారట. అమ్మా, క్రిస్మస్కి వెళ్ళడానికి ఏం చెప్పాలండి? ఒకరితో ఒకరు చెప్పుకోవాలి. రెండవది, ఆయన కొరకు త్వరగా వెళ్ళారట. మూడవది, తొట్టిలో పండుకున్న ఎవరిని చూశారు క్రిస్మస్లో? శిశువు అయిన యేసు ప్రభు వారిని చూచారట. కన్న వాటిని విన్న వాటిని గురించి 20వ వచనంలో కన్న వాటిని విన్న వాటిని గురించి ఇతరులకి ప్రచురపరిచారట. 17వ వచనంలో కూడా తమతో చెప్పబడిన మాటల్ని సువార్త చేశారు గొర్రెల కాపరులు. ఏ పామరులైనా కూడా వెంటనే వెళ్ళారు. మేము యేసుని చూసాం, ఆయన నిజదేవుడు, ఆయన మెస్సయ్యని సువార్త చేశారు. క్రిస్మస్ అంటే నువ్వు వండుకుని తినేయడం, క్రిస్మస్ అంటే నువ్వు వేసేసుకోవడం, క్రిస్మస్ అంటే నీ చేతి దగ్గర చేసుకోవడం కాదు. అన్యులకి తెలియడానికి కొరకే మెయిన్ రోడ్లో పెడుతున్నాం. దాంట్లో నువ్వు పాలుభాగస్తులు అయితే రా, నీకు అవకాశం ఉంది. ఏ రోజులాగా నాకు ఇది అక్కర్లేదని రిజెక్ట్ చేస్తావా? రెండవది, శాస్త్రి పరిశీలలాగా మేమే పెద్ద భక్తిపరులు, అక్కడికి వెళ్తేనే ఏంటి ఇలాంటి వికట ప్రశ్నలు వేసి క్రిస్మస్లో పాల్గొకుండా నువ్వు ఇష్టానుసారంగా జీవిస్తావా? నెగ్లెక్ట్ చేస్తావా? మూడవదిగా, సత్రపు యజమానిలాగా స్థలమున్నా కూడా ఇవ్వకుండా నువ్వు నెగ్లెక్ట్, లేకపోతే జ్ఞానుల వలె సాగిలిపడి కానుకలు సమర్పిస్తావా? గొర్రెల కాపురుల వలె ఒకరితో ఒకరు చెప్పుకుని ఒకరినొకరు పురు కలుపుకొని కన్న వాటిని విన్న వాటిని గురించి సువార్తను ప్రకటిస్తావా? యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనంలో ఈ మాట రాశాడండి. యోహాను సువార్త 1వ అధ్యాయం, నేను ముగింపు మాటగా చెప్తున్నాను. యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం ఏముందమ్మా? ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను గాని ఆయన స్వకీయులు ఆయనని అంగీకరించలేదండి. దేవుని దగ్గరికి వచ్చాడు కానీ అందుకని ఎవరు అంగీకరించలేదట. యోహాను సువార్తలో రాశాడు 1వ అధ్యాయం. తను ఎందరు అంగీకరిస్తారు వారందరికీ, అనగా తన నామం విశ్వాసం ఉంచే వారందరికీ దేవుని పిల్లలగుటకు ఆయన స్వకీయుల యొద్దకు వచ్చాడు. కానీ ఆయన ఏం చేయలేదమ్మా వాళ్ళు. అప్పటి నుంచి ఇప్పటి వరకు రిజెక్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, వ్యతిరేకతలు ఉన్నాయి, కష్టాలు పెట్టేవాళ్ళు ఉన్నారు, శ్రమలు పెట్టేవారు ఉన్నారు. 6 లక్షల మందిని చంపించేయాలనుకున్నాడు. ఎవరో తెలుసా? హిట్లర్. యూదులు లేకుండా చేసేయాలనుకున్నాడు హిట్లర్, ఎందుకంటే యూదులు ఎక్కువగా ఉన్నారని. కానీ మళ్ళీ పుట్టుకుంటానే వచ్చారు. ఒకసారి యేసుప్రభు వారు యూదులు లేకుండా చేయాలని చెప్పి ఎవరో యేసుప్రభు బిడ్డలు లేకుండా చెప్పి హిట్లర్ ఒక పని చేశాడట. ఇదిగో, రోజుకి లెక్కకి ఇంతమందిని చంపాలి, ఒక 1000 మందిని చంపేయాలి యూదులని పెడితే ప్రతిరోజు చనిపోతున్నారు. అక్కడ పాస్టర్ గారు ఉన్నారట. ఆయన వాక్యం చెప్తున్నాడంట. దేని గురించో తెలుసా? మారు మనసు పొందండి, దేవుడు దీవిస్తాడు, రక్షిస్తాడు, ఆశీర్వదిస్తాడు, మీకు ఎంతో సుఖం ఉంటుంది. ఈ చెప్పట్లేదంట ఆయన. మనం చనిపోతాం, పరలోకం వెళ్తాం, మనం దేవుని దగ్గర ఉంటాం. చస్తే ఈ వేళైనా ఒకటే ఏమంటాం, చస్తే 2, బతికితే ఏదో అంటారు కదా, అలాగే చెప్తున్నాడండి ప్రసంగాలు ఆయన. అలాగే దేవుని కొరకు బ్రతుకుదాం, లేకపోతే వెళ్ళిపోదాం, మనం దేవుని బిడ్డలుగా ఉందాం అని ఇలా ప్రసంగాలు చేస్తున్నాడట. ఆ రోజు ఈ పాస్టర్ గారు అలాగే చాలామంది వ్యాన్ ఎక్కించేసి వాళ్ళు ఎలా చంపుతున్నారంటే, ఒక పెద్ద వ్యాన్లో పెట్టి గాలి లేకుండా చేసి టియర్ గ్యాస్ పెట్టేస్తే ఆ గ్యాస్ కూపురు పీల్చుకోలేక చనిపోతున్నారట. ఒక రోజున అందరిని ఎక్కిస్తుంటే ఒక ఆయన ఏడుస్తున్నాడట. ఏమయ్యా ఎందుకు ఏడుస్తున్నావు? భయం వేస్తుందా నీకు మరణం అంటే? ఎందుకు అలాగే ఏడుస్తున్నావు అని అడిగితే, లేదు సార్ నాకు భయం కదా సార్. మరి ఎందుకు ఏడుస్తున్నావు? నాకు కాళ్ళు చేతులు లేని ఒక పాప ఉంది, నేను చచ్చిపోతే అమ్మాయిని ఎవరు చూడరు, వాళ్ళ అమ్మ కూడా చనిపోయింది, తనకి ఇంకెవరు పెట్టేవాళ్ళు ఉండరు, అందుకు ఏడుస్తున్నాను అన్నాడు. అప్పుడు నేను గబగబా మిలిటరీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి, సార్ అతను కొంచెం వదిలేయండి, ఆ పాప బ్రతుకుతుందంట సార్, ఇంకొకరు వస్తారు సార్ అంటే, అతను అన్నాడు, లెక్క సరిపోదయ్యా, ఎవరిని ఇంకొకరు చూడు అన్నాడట. ఎవరిని చూస్తాను సార్? సరే తడిమారు ఇంకొకరిని చూస్తే నువ్వు బతకొచ్చాయా, అవకాశం ఇచ్చారు మిలిటరీ ఆఫీసర్ గారు అని అంటే, ఎక్కడ తడినా మరణానికి ఎవడొస్తాడండి, ఎవరు రాలేదు. అప్పుడు అన్నాడు, సార్ అతను పక్కకు తీసండి. పక్కన అతను లాగేస్తుంటే లోపలికి, సార్ అతను పక్కకు పెట్టండి సార్. పాస్టర్ గారు పక్కన పెట్టమంటున్నారు, మరి ఎవరు వస్తారు సార్, ఎవరు వస్తారంటే, నీ షర్ట్ నాకు ఇయ్యని పాస్టర్ గారు షర్ట్ అతనికి ఇచ్చి నేను ఎక్కుతాను అన్నాడట వ్యాన్. అయ్యగారు మీరు ఎక్కుతారా? అవునయ్యా, నువ్వు బిడ్డ కోసం ఉండాలని చెప్పి ఆయన అనగానే అతను పక్కకి గెంటేసి ఇతను ఎక్కేస్తే ఆ లోపలికి తలుపులు వేసారు. సార్ మీరు వద్దు సార్, మీరు ఉండాలి సార్, మీరు అనేకులకి సువార్త చెప్పాలి సార్, పరలోకానికి సిద్ధపరచాలి సార్ అని అంటే అతను వినలేదు. వాళ్ళు లాగేశారు, ఇతను బయటకు వచ్చేసాడు. బయటకు రాగానే ఆయన గ్యాస్ పెట్టేశారు, ఆయన వెళ్ళిపోయాడు. ఇతను పాస్టర్ గారు
ఇతనికి బదులుగా పాస్టర్ గారు చనిపోవడం చూసి ఒక మాట అన్నాడట అతను, అయ్యా నా కోసం మీరు వెళ్ళిపోయారు, మీరు చేయవలసిన సేవ నేను చేస్తాను, మీ బాధ్యత నేను నిర్వర్తిస్తానని ఆయన పరిచర్య ముందుకు వచ్చాడట. 2024 సంవత్సరాల క్రితం మనం పొందవలసిన మరణం ఎవరు పొందారు? యేసు పొందారు. అదే క్రిస్మస్. ఆయన కొరకు ఆయన చేయవలసిన పని మనం చేస్తామని నమ్మి నీకు రక్షణ ఇచ్చాడు. తలలో ఉంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి, ఇంతవరకు ఎత్తబడిన వాక్యం అందరూ హృదయాలు భద్రపరచండి. యేసు ప్రభుని గురించిన సువార్తను మేము విన్నాం. 5 క్యారెక్టరిస్టిక్స్ మా ముందు ఉంచబడ్డాయి. ఏ రోజు ముందుకి వర్తమానం వచ్చిన ఆపర్చునిటీ వచ్చింది, దేవుని రక్షకుడికి అంగీకరించే అవకాశం వచ్చింది, దానిని నిర్లక్ష్యం ఆయన రిజెక్ట్ చేశాడు. రిజెక్ట్ చేసి పైగా క్రిస్మస్ లేకుండా చేయాలనుకున్నాడు, జరగలేదు. 3వదిగా ప్రభువా నాయనా, జ్ఞానులకి వర్తమానం వచ్చిన వాళ్ళు వెళ్ళి యేసుని అంగీకరించి ఆ ప్రభుని చూశారు వన్యులైనప్పటికీ. శాస్త్రులు పరిశీలి చర్చిలో ఉండి వాక్యం తెలిసిండి కూడా వాళ్ళు లోకానుసారంగా ఉన్నారు, కానీ నిజ రక్షకుడిగా నిన్ను ఆరాధించలేకపోయారు ఆ కాలపు శాస్త్రులు జ్ఞానులు. ఈ దినాల్లో కూడా హేరోదులు లాంటి వాళ్ళు ఉన్నారు, ఈ దినాల్లో కూడా శాస్త్రులు పరిశీలు ఉన్నారు, ఈ దినాల్లో కూడా సత్రభేజమానులాగా ఉన్నారు. వారి జీవితాలు మార్చుకుని గొర్రెల కాపుర్ల వలె తమకు తెలియబడిన వార్తను చూసి కళ్ళారా ఆరాధించి ఇతరులకి కన్నమాటిని విన్నమాటిని గురించి ప్రచారం చేసేటువంటి వారుగా మమ్మల్ని వాడుకొనమని, విత్తబడిన వాక్యం ఫలింపచేయమని, క్రిస్మస్ ఆనందం కలుగు చేయమని యేసు ప్రభు వారి పేరట వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.